ఏమ్మా ఏదైనా సూప్ కాయచ్చు కదా, చల్లగా ఉంది వాతావరణం. సూప్ అత్తయ్య అయితే కొద్దిగా ఉంది. అవునా? సూప్ కాయచ్చు ఏదైనా. అయితే పొద్దున్న మామూలుగా మునగాకు తీసుకొచ్చారు, మునగాకుతో సూప్ చేస్తాను. సూపా? అవునత్తయ్య, మీకు తెలీదా? చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు పొద్దున్నే పిట్టే తగ్గిపోతుంది. చూడండి, నేను చేసి తీసుకొస్తాను. మునగాకు సూప్ అనుకున్నాం కదండి. మునగాకు సూప్కి ప్రస్తుతం మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా మనకి మునగాకు కావాలండి. మునగాకు చూశారు కదా ఎంత లేతగా ఉందో. ఇలా లేతగా ఉన్న మునగాకుని తీసుకోండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట నేను. తర్వాత జీలకర్ర, అలాగే మిరియాలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒకటి మీడియం సైజ్ తీసుకుంటే సరిపోతుందన్నమాట మనం తీసుకునే క్వాంటిటీకి. పెద్ద టమాటా ఒకటి, పచ్చిమిర్చి ఒకటి, చిన్న అల్లం ముక్క, అండ్ అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5 నుంచి 6 వేసుకోండి. కొత్తిమీర, అలాగే ఒక నిమ్మకాయ అన్నమాట. ఇవండి మనకి సూప్కి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూప్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక కడాయిని అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న మిరియాలు అండ్ అలాగే జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత ఇలా వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని అయితే వేసేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మగ్గనివ్వండి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి. ఇవన్నీ ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట. మనకి ఇలా ఉల్లిపాయ ముక్కలే మగ్గినాయి కదండి. చక్కగా ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న ఈ మునగాకుని అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మొత్తం వేసుకోవట్లేదండి. మరీ ఎక్కువ ఫ్లేవర్ అయినా కూడా మనకి అంత వగర్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. సో ఒక గుప్పెడు ఆకునైతే వేసుకోండి, సరిపోతుంది. దీన్ని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక గుప్పెడు ఆకు అయితే మనకి ఫ్లేవర్ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట అండి. ఈ మునగాకు కూడా చక్కగా వేయించేసుకొని అప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. ఓకేనా? ఈ మునగాకు మధ్యలోపు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట మునగాకు గురించి. ఈ మునగాకులో అంటండి బీటా కెరోటిన్ ఎంత ఉందంటండి. సో ఆ కెరోటిన్ మనం ఈ మునగాకు అయితే తీసుకుంటామో అది వంటిలోకి వెళ్ళి విటమిన్ ఏ కింద తయారవుతుందంట. ఆ విటమిన్ ఏ మనకి ఎందుకు పనికి వస్తుందండి? కంటి చూపుకి పనికి వస్తుందన్నమాట. తరచూ మునగాకు తినే వాళ్ళకి కంటి చూపు బాగా మెరుగుపడుతుందంట. ఇది నేనేదో చెప్పింది కదండి, సైంటిస్టులు అధ్యయనాలు చేసి చెప్పింది. అయితే ఇందులో ఐరన్ కూడా చాలా రిచ్గా ఉంటుందన్నమాట. ఐరన్ రిచ్ ఆకుకూర కాబట్టి మనకి ఒంట్లో రక్తహీనత అనేది లేకుండా చేస్తుందంట. సో మనకి ఎక్కడ పడితే అక్కడ మునగాకు ఉంటుందండి. సిటీస్లో అయితే దొరకదు, కానీ మనకి చక్కగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ మునగాకు ఈజీగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు మీరు చారు పెట్టుకున్నారనుకోండి, చారు ఏమి చేసుకోండి. అదే పప్పు చేసుకున్నారనుకోండి, ఆ పప్పుని ఇంత మునగాకు తీసి వేసుకోండి. చక్కగా వేసేసుకొని వండేసుకోవచ్చు అనమాట మునగాకుని. అవి బాబాయ్ మునగాక ఏం తింటాం అనుకోక్కర్లేదండి, బాగుంటుంది. లేతగా ఉన్న ఆకుకూర అయితే మీకు ఇంకా బాగుంటుంది అనమాట. ముదరాకు అయితే అంత బాగోదు. లేతగా ఉన్న ఆకు మీకు దొరికినట్టయితే అలా వేసేసుకోండి, బాగుంటుంది. దీంట్లో రిచ్
కాల్షియం కూడా ఉంటుందంటండి. పాలల్లో పోల్చిస్తే పాలల్లో కంటే కూడా మునగాకులో 3 రెట్లు ఎక్కువగా మనకి కాల్షియం అనేది ఉంటుందంట. దీంతో మనకి ఏమవుతుంది, ఆస్టియోపోరోసిస్ అని చెప్పే ఒక బోన్కి సంబంధించిన ఒక వ్యాధి మనకి తరచేరకుండా ఉంటుందన్నమాట. మంచి కాల్షియం ప్రొడక్ట్. సో మనం దీన్ని ఖచ్చితంగా వాడాలి. దాంతోపాటు ఇందులో మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. మలబద్ధకం లేకుండా పొద్దున్నే పొట్టంతా ఫ్రీ అయిపోయింది అనుకోండి, మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. మనం ఇంకేదైనా పదార్థం తినాలనుకున్నప్పుడు పొట్ట మనకి సహకరిస్తుంది. అంతేగాని మనకి సరిగ్గా మోషణం లేదనుకోండి, దీన్ని వెగటాలు చేసేదో లేదంటే చేదరించుకునే విషయం కాదండి. ఇది మనకి అందరికీ అవసరమైన విషయం, అందరం మాట్లాడుకోవాల్సిన విషయం అనమాట. అందరికీ ఫ్రీగా పొద్దుటే మోషన్ అయిపోయినట్టయితే మనకి ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా కూడా ఉంటుందన్నమాట బాడీ. సో మునగాకులో మనకి రిచ్ ఫైబర్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా దొరికినప్పుడు చక్కగా మనం వారానికి 1-2 సార్లు చారు అనేది పెట్టుకుంటాం. ఈ రసం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే మునగాకు చెట్టు దగ్గరికి వెళ్ళి కరివేపాకుతో పాటు మునగాకు కూడా చారులో వేసేసేయండి. చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది మీకు. అంతేకాకుండా పప్పు పెట్టుకుంటారా, పప్పు తాలింపులో మనం కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేస్తాం. ఈ మునగాకు కూడా వేసేసి అటు ఇటు వేయించేసి అందులో వేసేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇలా మనకి ఆకు కూడా మగ్గిపోయింది కదండి, చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేసుకుంటే సూప్ కూడా ఎక్కువైపోతుంది. సో ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా ఈ వాటర్తో పాటు ఈ కూరగాయలన్నీ ఉడకనివ్వండి. ఇదిగోండి మనం వాటర్ వేసాం కదా, మరుగుతుందండి. ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగో వస్తాయా, చక్క కూరగాయలన్నీ మగ్గబెట్టేసాను, మునగాకు కూడా వేసేసి నీళ్ళు వేసాను, మరుగుతుంది. ఇది ఇంకొక నిమిషం మరిగింది అనుకోండి, ఇవన్నీ తీసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో మరుగుతుంది కదా, ఇప్పుడు ఏది మర్చిపోయినప్పుడు ఇప్పుడు వేద్దాం. కొద్దిగా వేసుకుందాం, కావాలంటే లాస్ట్ మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్క నిమిషం మరగలేదు. మీకు 1 గంట ఇచ్చేస్తాను అక్క. మరుగుతుందని చూసారు కదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారించాను. పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. నేనైతే తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటాను, మీరు కూడా అలాగే పెట్టేసుకోండి, త్వరగా చల్లారిపోతుందండి. దీన్ని అయితే నేను ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇలా ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకొని తెచ్చేసుకున్నానండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు వీటిని వాటర్ రాకుండా ఓన్లీ మనకి ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట, వాటర్ని స్టెయిన్ చేసేసి. ఇలా మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులో ఉన్న ఈ వెజ్జెస్ మాత్రమే ఇందులో వేసుకోండి. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఈ వాటర్ అంతటిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. వీటిని మాత్రం మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకొని తెచ్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ వాటర్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇలా వాటర్ అయితే వేసేసుకున్నాం. మీకు సూప్ ఇంకొంచెం పలుచగా కావాలనుకోండి, ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి. సూప్ పలుచగా ఉంటేనే బాగుంటుంది కదండి. సో ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కొద్దిగా మరగాలండి. కొద్దిగా మరిగినట్టయితే మనకి ఈ సూప్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా ఎలా కాగుతుందో. ఇలా కాగుతున్నప్పుడే మనం ఉప్పు అయితే చూసుకోవాలన్నమాట. ఇలా కాగుతుంది కదండి. ఇప్పుడు మనం
ఇందులో ఉప్పునైతే చూసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పడుతుంది చేయగలుపుకొని వచ్చేస్తానండి. ఎంత వద్దులేండి, కొద్దిగా సరిపోతుంది. ఎంత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ పక్కనేంటి ఇప్పుడు వరకు లేదనుకుంటున్నారా, మా వారికి టిఫిన్ వేసానండి. ఈ రెసిపీ కూడా మనకి ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో కూడా పెట్టాను. మీకు కావాలంటే అది లింక్ ఎండ్ కార్డ్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే ఈ రెసిపీ ఇక్కడతో మనకు అయిపోయింది. దీని మీద అయితే మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలన్నమాట. కప్పులో తీసేసుకొని వేసుకుందాం, బాగుంటుంది కదా. సూప్ కప్పులు వేసుకున్నాం కదండి, పైన నుంచి ఇలా కొత్తిమీరని అయితే గార్నిష్ చేసుకొని వేసుకున్నాం. మనకి నిమ్మకాయ చూపించింది కానీ నిమ్మకాయ వాడలేదేంటా అనుకుంటున్నారా? కంగారు పడకండి, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నిమ్మకాయనైతే పిండుకోవాలన్నమాట. అంతే, మన మునగాకు సూప్ రెడీ. ఇప్పుడు సూప్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు అత్తయ్య గారికి ఇచ్చేసి అసలు సూపు ఎలా వచ్చిందో, ఎలా కుదిరిందో, బాగా చేశానో లేదో అత్తయ్య గారిని అడిగే తెలుసుకుందాం, ఓకేనా? ఇది మన అత్తయ్య సూపు. నేను కూడా వస్తున్నాను, ఇద్దరు కలిసి కావాలి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కూడా పడగా మామూలుగా కాస్తే కాస్తూనే పోతుంది, ఉప్పు ఉంటే కాదు. బాగుందమ్మా, చాలా బాగుంది. అసలు ఇంకా తీసుకుంటే చాలా బాగుంది. బాగుందా? చెప్పాను కదా చాలా బాగుంటుందని. సో మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇది జలుబు, దగ్గు, జ్వరం ఏమున్నా కూడా మీరు చేసుకొని తాగొచ్చు. అన్నీ ఈజీగా తగ్గుతాయి. నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ చేసి ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఛానల్ని షేర్ చేసి మన వీడియోస్తో ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో పాటు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మన ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాం. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం.